అందరికీ నమస్కారం. నేను మీ శిరీష, జనసేన పార్టీ తెలంగాణ. తమ్ముడు బాల్మూర్ వెంకట్ ఏం మాట్లాడుతున్నావు? ఏం బుర్ర పని చేస్తలేదా? సోయలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి? పరిగెట్టిస్తావా? ఆంధ్రాకి వెళ్ళిపోవాలా? ఏం నీ అయ్యా జాగిరా తెలంగాణ? ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. తమ్ముడు గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరైనా సరే మేము సహించేది లేదు, ఊరుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావు? పరిగెట్టిస్తావా? ఏది పరిగెట్టించుడు కాదు, కనీసం ఆయన దగ్గరికి రావాలనే ఆలోచన అన్న చేయి. నువ్వు జనసేన తెలంగాణలో ఉన్న మేము ఏం చేయగలుగుతాం చూపిస్తాం మీకు. ఏం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఏం నీ అయ్యా జాగిరా వై తెలంగాణ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు అదుపులో పెట్టుకో. మిడిమిడి జ్ఞానం ఏంది? యువత ఊరుకోదా? అరే ఆ యువతను అడ్డు పెట్టుకుని ఏదో సాధించినా వచ్చినావు కదా, ఏం పీకినావు? ఏం చేసావు యువతకు నువ్వు? మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా ప్రభుత్వంలో, 2 ఏళ్ళు అవుతుంది కదా. ఏం జాబ్ నోటిఫికేషన్లు ఇప్పించినావు? ఎన్ని జాబ్ పోస్టింగ్లు ఇప్పించినావు? యువత కోసం ఏం నిలబడినావు? అరే మీ కళ్ళబొల్లి మాటలు ఇన్నుడు యువత ఎప్పుడు మర్చిపోయిందిరా బాబు. దయచేసి ఎవరో మీ వెనకాల ఉన్నారు, యువతంతా నీ వెనకాల ఉన్నదని పిచ్చి ఆలోచనకు పోకు. తమ్ముడా చెప్తున్నా, ఇంకొకసారి ఆయన క్షమాపణ చెప్పుడు కాదు, నువ్వు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఊరుకునేది లేదు ఇక్కడ, ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు. కబడ్దార్ బిడ్డ, నోరు జర అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడు. ఆయన నీ లెక్క ఆలకాలు నీలకాలు పట్టుకుని పదవులు తెచ్చుకోలే. 100% స్ట్రైక్ రేట్ తో ఉప ముఖ్యమంత్రి అయిండు. తమ్ముడు నోరు అదుపులో పెట్టుకో. ఉన్న పలంగా నీ మాటలు వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పలే అనుకో, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆల్రెడీ మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొడతారు ప్రజలు జనాల్లో పోతే. అందుకే నువ్వు నీ నాయకులు ఎక్కడ ముఖాలు చూపించకుండా తిరుగుతురు. నీకు ధైర్యం ఉంటేరా? అదే యువతకు చెప్తున్నావు కదా, యువతను అడ్డు పెట్టుకున్నావు కదా. ఎందుకు యువత పోస్టింగ్స్ ఇప్పించలేకపోయినావు చెప్పు, బయటకు వచ్చి నిలబడి వాళ్ళ కోసం. అప్పుడు నీ దమ్ము, నీ ధైర్యం, నీ మాటలు చెప్పు. ఊకే మైక్ ఉంది కదా అని కథలు చెప్పకు.